హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మాస్ కిచెన్. నైట్ అయితే వడలు మిగిలినాయి అనమాట. వాటితో అయితే ఈరోజు వడలు పులుసు చేస్తాము. ఎలా చేస్తానో చూపిస్తాను. దాన్ని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వడలు, టమోటా వచ్చేసి, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయ, కరింపాకు. ఇది వచ్చేసి శనగకాయ పప్పులు వేయించేసి, శనగకాయ పప్పులు, అల్లము, తెల్లగడ్డ వేసి మిక్సీ ఆడిచ్చేసి పెట్టేసినాను. ఇంకొచ్చేసి చింతపండు కొంచెం నానబెట్టేసినాను, అది మన టేస్ట్ తగ్గట్టుగా. ఇంకా మిరప్పొడి, ధనియాలు, అది మన టేస్ట్కి తగ్గట్టుగా. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసుకుందాం కొంచెము. మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మిగతా ఆవాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, కరింపాకు అయితే వేసేసి ఏం చేసుకున్నాము. బాగా ఎర్రగడ్డలు వచ్చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి. టమోటాలు అయితే బాగా వేగి ఆయిల్ కూడా అంతా పైకి వచ్చింది. ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేద్దాము. అంటే శనగకాయ పప్పుల మిశ్రమము. దీంట్లోనే మిరప్పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము. కానీ నేను కొంచెం, అంటే ఇది ఆప్షన్ అనమాట, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేసినాను. అంటే కొంతమంది మసాలా ఎక్కువ తినరు కదా, అలాంటి వాళ్ళకి అవసరం లేదు. వడల పులుసు ఓన్లీ ఎర్రగడ్డలు, టమోటాలు, చింతపండు పులుసు వేసుకుని అయినా చేసుకోవచ్చు. ఇంకా మిరప్పొడి కూడా వేసేద్దాం. నేనైతే పచ్చిమిరకాయ వేసాను కదా, అందుకే కొంచెము మిరప్పొడి అయితే కొంచెమే వేస్తున్నాను, కారం ఉంటుంది అనేసి. ధనియాల పొడి మాత్రం 2 స్పూన్స్ అయితే వేస్తాను. నేను ఎక్కువ ధనియాల పొడి వేసేస్తాను కూరలో అయితే. అంతా కలబెట్టేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. మసాలా అయితే బాగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇంకా చింతపండు వాటర్ వేసేసుకుంటున్నా. ఇంకా చింతపండు వాటర్ వేసేసి ఇంకా మనము మిక్సీ ఆడిచ్చున్నాం కదా, ఆ వాటర్ కూడా ఉంటాయి. కానీ వడల పులుసులో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ వేసుకుంటే అంతా వడలు పీల్చుకుంటాయి. అందుకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేను ఇంకా వేసుకుంటాను. వాటర్ కొంచెం ఎక్కువ పోసేసుకొని ఉప్పు వేసేసుకుంటాము. చూడండి బాగా, చూడండి మా కూర అయితే బాగా అది ఏమంటారు పొంగుతుంది. ఇప్పుడు వడలు అయితే వేసేసుకున్నాము. ఈ వడలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. అంతా వాటర్ అంతా పీల్చేసుకుంటుంది వడలు అయితే. 5 మినిట్స్ మూత పెట్టేస్తాం. కూర అయితే వడల పులుసు అయితే అయిపోయింది. ఇంకా మనం వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే సరిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు, అందుకే లేదు. చూడండి వడలు అంటే ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా మసాలా అంతా పోతుంది, వాటర్ అంతా. అందుకు కొంచెం భిన్నాన్ని ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చల్లగా ఉంది అన్నము. చూడండి వడైతే బాగా ఉడికిపోయింది. సూపర్ ఉంది.